హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చాలా మంచి ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. చాలామంది ఇంట్లో ఈ మందార చెట్లు ఉంటుంది, కానీ చాలా తక్కువ పూలు వస్తూ ఉంటుందని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. నన్నైతే చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. రోజుకు ఒక క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. అక్క, మా ఇంట్లో పూలు రావట్లేదని కొందరు అయితే వట్టి ఆకులే వస్తున్నాయి అక్క, ఏం చేయాలని అడుగుతుంటారు. కొంతమంది ఏ కంపోస్ట్ వేయాలి అంటుంటారు. వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో చూద్దాం. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేనేం చెప్తున్నాను అనేది మీకు బాగా అర్థమవుతుంది. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోలన్నీ ముందుగా చూడొచ్చు. అలాగే నా ఓల్డ్ వీడియోస్ కూడా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇంకా మనం ఈ వీడియోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది నేను ఇందాక చెప్పినట్టు ప్రాబ్లం ఏంటంటే పూలు రావట్లేదని. చూడండి, ఇది చిన్న మొక్క. నేను వర్షాకాలంలో చిన్న ఒక కటింగ్ పెట్టాను. చూడండి, ఇప్పుడు చూసారా ఎన్ని మొగ్గలు అవుతున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే, ఒకటి మంచి కంపోస్ట్ ఇవ్వడము, రెండోది అప్పుడప్పుడు పించింగ్ చేస్తూ ఉంటే మొక్క బుషిగా తయారయ్యి ఎక్కువ పూలు వస్తూ ఉంటుంది. ఇంకా ఈ మొక్కలన్నీ నేను చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కొత్తగా పెట్టింది ఏం కాదు. నేను ఎప్పుడు చాలా వీడియోలో చెప్పాను కదా, 15 రూపీస్కి నేను మొక్కలు తెప్పించుకున్నాను విజిఆర్ గార్డెన్స్ నుంచి అని చెప్పాను కదా. ఆ మొక్కలు ఇంటి ఎదురుగా ఉండేవి, అవి చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఒకటి, రెండోది అక్కడ వేరే పని చేస్తూ ఉండడం వల్ల అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ఈ సైట్లో పెట్టాను. నేను మొత్తం ప్రూన్ చేసి తీసుకొచ్చాను, ఎందుకంటే చాలా పెద్దగా పెరగడం వల్ల అక్కడి నుంచి తీసుకురావడం కష్టమైపోయింది. ఒకటి, రెండోది ఏంటంటే వేర్లన్నీ కిందకి వెళ్ళిపోయి ఉండింది. నేను పాట్లోనే పెట్టాను, కానీ వేర్లన్నీ కిందకి పోయింది కదా, వేర్లన్నీ కట్ చేయడము, దానివల్ల మొక్కలు ఏమైనా దెబ్బతింటాయేమో అని ప్రూన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు ఈ సీజన్లో ప్రూన్ చేయడం కొద్దిగా రిస్క్ పనినే. ఎందుకంటే ఈ చలికాలంలో మనం మొక్కల్ని ప్రూన్ చేసినప్పుడు, ముఖ్యంగా మందార చెట్లని ప్రూన్ చేసినప్పుడు ఆ మొక్కలు సరిగా చిగుళ్ళు రావు. ఎందుకంటే ఎక్కువ చలి ఉంటే మందార మొక్కలు ఎక్కువ ఇది రాదు, ప్రూన్ చేసినప్పుడు చిగుళ్ళు రాదు. ఎప్పుడు చేయాలి అని ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు మనం ఈ వర్షాకాలం అయిపోయగానే, అంటే ఈ దీపావళి టైంలో ఇచ్చేసుకోవచ్చు, ప్రూన్ చేయొచ్చు. లేదు అంటే ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో ప్రూన్ చేసుకోవచ్చు. లేదంటే వర్షాకాలం ముందు మనం ప్రూన్ చేసుకోవచ్చు. ఈ 3 సీజన్లో చాలా బాగా ఈ మందార చెట్లకి ప్రూన్ చేస్తే మంచి చక్క చిగురు వచ్చి పూలు అవుతుంది. నా అదృష్టానికి ఏంటంటే, నేను ప్రూన్ చేసిన తర్వాత తుఫాన్ వచ్చింది కదా, అప్పుడు అది బాగా కోలుకుంది. ఇంకా ఎక్కువ పూలు వచ్చే రకాలు కూడా కొన్ని ఉంటాయి. హైబ్రిడ్ ఉంటుంది, నాటి రకాలు ఉంటాయి కదా. ఈ హైబ్రిడ్లో చాలా తక్కువ పూలు వస్తూ ఉంటుంది. ఒకసారి వచ్చిందంటే ఎక్కువ పూలు వస్తూ ఉంటుంది. కానీ నాటి రకాలు అయితే 360 రోజులు మనకు పూలు వస్తూనే ఉంటుంది. వైట్ కానీ, పింక్ కానీ, రెడ్ కానీ, ఇటువంటి కొన్ని మొక్కలు చాలా బాగా పూలు పూస్తుంది. ఇంకా మీరు ఇక్కడ ఈ పెయింట్ డబ్బాలని చూస్తుంటే మీకు క్వశ్చన్ వస్తుండొచ్చు, ఏంటక్క తక్కువ ఉండదే కదా మట్టి అనుకొని. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు హెల్పర్ నీళ్ళు పోయడం వల్ల ఆ మట్టి సగానికి సగం పోయింది. నేను మళ్ళీ దీనికి ఎరువు మట్టి కలిపి ఇందులో నింపుతాను, అప్పుడు మళ్ళీ చక్కగా పూలు వస్తుంది. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ ఇస్తాను. అది ఎంత చక్కగా అది మనకు ఎంతవరకు హెల్ప్ చేసింది, మట్టి ఎక్కువ ఉంటే ఏంటి, ఎక్కువ లేకపోతే ఏంటి అని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సరే, ఇంకొకటి, దీనికి ఎటువంటి కంపోస్ట్ బాగుంటుంది అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ మందార చెట్లకి ఎక్కువ ఎండ కావాలి. చాలా ఎండ అంటే చాలా ఎండ కావాలి. కనీసం ఒక 5-6 గంటలైనా ఎండ కావాలి. దీనికి ఎటువంటి కంపోస్ట్ బాగుంటుంది అంటే, ఈ కౌడంగ్ కంపోస్ట్ కానీ, లేకపోతే ఈ ఇది ఉంటుంది కదా వర్మీ కంపోస్ట్, ఇవి కానీ, లేదంటే ఈ కిచెన్ కంపోస్ట్ కానీ, ఇవి చాలా బాగా పనిచేస్తుంది. నెలకు ఒకసారి కంపోస్ట్ చేస్తూ ఉంటే మొక్క చాలా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది. ఇది ఈ మొక్కలన్నీ చూస్తున్నారు కదా, చాలా వీడియోలు చూపించాను. ఇది కూడా చూడండి ఎంత పెద్ద చెట్టుగా అయిపోయింది. చూడండి, ఎప్పుడు ప్రూన్ చేస్తూ ఉండాలి. మందార చెట్టు ప్రూన్ చేస్తూ ఉంటే మరిన్ని కొమ్మలు వచ్చి ప్రతి కొమ్మలో మీకు పూలు వస్తూనే ఉంటుంది, ప్రతి ఆకుకు ఒక మొగ్గు వస్తూనే ఉంటుంది. దీనికి రీజన్
నేను ఇందాక చెప్పినట్టు మంచి కంపోస్ట్ వేయడము, తర్వాత చక్కగా నీళ్లు పోయాలి. దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం దీనికి. ఇంకొకటి, మొక్కల మీద ఎక్కువ నీళ్లు పోయకండి. మొక్కల మీద ఎక్కువ నీళ్లు పోస్తుంటే ఏమవుతుందంటే ఈ మందార చెట్టుకి నచ్చదు. బాగా దుమ్ము కొట్టింది అనుకున్నప్పుడు కాస్త మనం నీళ్లు పోయొచ్చు. చూడండి, ఇది జుంక మందారం, ఇది నా దగ్గర ఉన్నది, నా ఫ్రెండ్ ఇచ్చారు. చాలా బాగా పెరిగింది చూడండి. దీనికి రీజన్ ఏంటంటే నేను ప్రూనింగ్ చేశాను. ప్రూనింగ్ చేయడం వల్ల ఎక్కువ కొమ్మలు వచ్చింది, మరిన్ని పూలు అవుతుంది. ఇది పూలు ఎక్కువ వర్షాకాలంలో వస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు నెక్స్ట్ కూడా పూలు రావచ్చు అనుకుంటున్నాను. పూలు వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. జుంక మందారం అంటారు దాన్ని, కూడా ఎక్కువ పూలు వస్తూ ఉంటుంది. ప్రతి ఆకుకు ఒక పూలు వస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆకులు రాలడం. ఈ ఆకులు రాలడం సమస్య ఎందుకు వస్తూ ఉంటుందంటే, ఒకటి, మనం ఎక్కువ నీళ్లు పోసినప్పుడు ఆకులు రాలిపోతూ ఉంటుంది. అంటే దానికి స్ట్రెస్కి వెళ్ళిపోతుంది మొక్క, అప్పుడు ఆకులు రాలుతుంది. ఇంకా ఎక్కువ పూలు రావాలని కొంతమంది ఏం చేస్తారంటే మరిన్ని కంపోస్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా ఆకులు పసుపు పడిపోతుంది, అన్ని ఆకులు రాలిపోతూ ఉంటుంది. ఇంకా కొందరు ప్రాబ్లం అంటే ఎక్కువ ఆకులు వస్తూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే ఎండ తక్కువ అయితే మీకు పూలు తక్కువ వస్తుంది, అలాగే మనకు ఆకులు ఎక్కువ వస్తూ ఉంటుంది. దీనికి విరుగుడ ఏంటంటే ఎండలో పెట్టాలి ఒకటి. రెండోది ఏంటంటే ఈ బనానా ద్రావణం ఇటువంటిదన్నీ వేస్తుంటే చాలా బాగుంది. అరటిపండు ద్రావణం చాలా బాగా వస్తుంది. ఇంకా దీని ప్రాపగేషన్ చూడండి. ఇలాంటి పెద్ద పెద్ద కొమ్మలు అంటే లావుగున్న కొమ్మల్ని నీళ్ళలో పెట్టినా కూడా మీకు ఏ సీజన్లోనైనా మనకు వేర్లు వస్తుంది. ఇది చూడండి, ఇది స్లీపింగ్ మందారం అంటారు కదా, అంటే మొగ్గలాగా ఉంటుంది చూడండి. దాని కొమ్మలు పెట్టాను నేను. చక్కగా దీనికి చిగుళ్ళు వచ్చింది. ఆ చిగురు బాగా వచ్చిన తర్వాత, వేర్లు వచ్చిన తర్వాత నేను వేరే చోట పెడతాను. చూడండి ఎంత బాగా ఇదైందో చూడండి. ఇది చాలా మంచిగా పెరుగుతుంది. దీనికి చెట్టు నిండా పూలు వస్తూ ఉంటుంది. మీకు గుర్తుకు నేను ఫోటో పెడతాను చూడండి. ఇదే స్లీపింగ్ మందారం అంటారు, హైబిస్కస్, స్లీపింగ్ హైబిస్కస్. ఇంకా తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. దీంట్లో 2-3 కలర్లు ఉంటుంది. ఇవన్నీ హైబిస్కస్ జాతికి చెందిందే కాబట్టి మనం దానికి ఎటువంటి జాగ్రత్త తీసుకుంటామో దీనికి కూడా అలాగే జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇది గంటలాగా ఉంటుంది కదా, దీని పేరేంటో మర్చిపోయాను. తెలిసిన వాళ్ళు ఒక్కసారి నాకు కామెంట్లో చెప్పండి, నేను ఒకసారి గుర్తు చేసుకుంటా. ఇంకా దీనికి వచ్చే రోగాలు, ఈ మందార చెట్టుకి ఈ రోగాలు చాలా బాగా పట్టుకుంటుంది. ఒకసారి పట్టుకుందంటే తొందరగా పోవు. చూడండి దీనికి చూసారా, ఇది మిలీబగ్స్. ఈ దూదిని కొద్దిగా నీళ్ళలో కలిపి చుట్టినట్టుగా ఉంటుంది. ఇది ఒకసారి వచ్చిందంటే మొక్కని చంపేదాకా ఇది వదలదు. దీనికి ఏం చేయొచ్చు, దీని సొల్యూషన్ ఏంటంటే కొద్దిగా వాటర్ వేసి మంచి కడగాలి. అప్పుడు కొద్దిగా ఉంటే కడిగేస్తే పోతుంది. లేదు అంటే గంజి ద్రావణం దీనికి బాగా పనిచేస్తుంది. గంజి ద్రావణం గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇంకో వీడియోలో నేను అది ఎట్లా చేయడము, ఎలా మనము దాన్ని ఆ మొక్కల మీద ప్రయోగించాలి అనేది చూపిస్తాను నేను. ఓకేనా. ఈ మిలీబగ్స్కి ఒకసారి కనిపించగానే అది తీసేసండి. చేత్తో బాగా నలిపేసి కడిగేస్తే సరిపోతుంది. లేదు ఎక్కువ పట్టింది, మొక్కల చిగురు బాగా పాడైంది అనుకున్నప్పుడు దాన్ని కట్ చేసి దూరంగా పడేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే కొత్తగా చిగురు వచ్చి మంచిగా మీకు మొక్క హెల్దీగా ఉంటుంది. ఓకేనా. సరే, ఇంకా తర్వాత మనకు చూసి చూడనట్టుగా ఉంటే కనుక ఇదొకటి, ఈ యాపిడ్స్ ఒకటి పట్టుకుంటుంది. చూడండి, ఇవన్నీ ఆవాలు ఉన్నట్టుగా ఉంటుంది. మనం సడన్ గా చూసి తెలియలేని వాళ్ళు చూస్తే ఇది చెట్టుకే ఉందేమో అనుకుంటారు, కానీ ఇది పురుగు అండి. చూసారా యాపిడ్స్, ఇది ఎట్లా ఉంది చూడండి, ఎల్లో కలర్ లో పట్టుకుంది. ఇది మొక్క మొత్తం, ఇది పక్కింటి వాళ్ళది మొక్క, అందుకే చూపిస్తున్నాం. మా ఇంట్లో ఇట్లాంటిది ఏమి లేవు, ఎందుకంటే నేను దాన్ని కొద్దిగా అప్పుడప్పుడు ఏదైనా చేస్తూ ఉంటాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇది చూడండి పక్కింటి వాళ్ళది. ఆకులన్నీ చూసారా ఎట్లా నల్లగా అయిపోతుందో. ఇది ఇలాగే వదిలేసామంటే ఇంకొక 2-3 నెలల్లో ఈ మొక్క కంప్లీట్ గా చనిపోతుంది. ఒక్కసారి వచ్చిందంటే అది వదలదు. దీనికి ఏం చేయొచ్చు అంటే, దీన్ని బాగా ఒక బ్రష్ తీసుకొని, లేకపోతే ఒక పదును లేని చాకుతో బాగా గీకి బ్రష్తో క్లీన్ చేసి మంచిగా నీళ్లతో కడిగేస్తే ఇది మంచి క్లీన్గా అవుతుంది. అప్పుడు మొక్క మళ్ళీ చిగురొచ్చి పూలు అవుతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఇటువంటిది ఏమైనా ఆకులు నల్లగా అవ్వడము, ఆకులన్నీ రాలిపోవడము ఏమైనా సమస్య ఉంటే ఒకసారి చూసుకోండి. ఇటువంటిది ఏమైనా ఉందంటే ఇంకా దీనికి ఇంకేం విరుగుడు లేదు, మనం కూర్చొని పని చేయాల్సిందే. దీని మీద ఎటువంటి మనం వేసినా కూడా ఇది చనిపోదు. అంటే నీమ్ ఆయిల్
ఆయిల్ కానీ, పుల్లటి మజ్జిగ కానీ, ఇటువంటివన్నీ చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఇది ఏది పని చేయదండి. మీరు కావాలంటే చూసుకోవచ్చు. దీనికి ఏం చేయాలంటే ఒకటే, మనం కూర్చొని మొత్తం గీకడమే. గీకేసి క్లీన్గా కడిగి, ఇంకా కావాలంటే మీరు ఒకసారి దీనికి గోమూత్రంతో కూడా కడగొచ్చు. అప్పుడు నీట్గా ఉంటుంది మొక్క. ఎప్పుడైనా ఇలాంటి ఉందా అని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మందార చెట్లకి ఇలాంటి 2-3 చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఇస్తాయి. మిల్లీబగ్స్ కానీ, ఆఫిడ్స్ కానీ ఇటువంటివి. ఇంకా కర్లీ లీఫ్ దీనికి కాస్త తక్కువనే వచ్చినా కూడా అది కట్ చేసేసి పడేస్తే సరిపోతుంది. మన కర్లీ లీవ్స్ పెద్ద ప్రాబ్లం చేయదు దీనికి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీకు చెప్పాను. అరటిపండు ద్రావణం, లేకపోతే కౌడంగ్ కంపోస్టు, లేకపోతే వర్మీ కంపోస్ట్, ఇవి మందార మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. ప్రూన్ చేస్తూ ఉండాలి, పించింగ్ చేస్తూ ఉండాలి, ఎండ చాలా కావాలి, నీళ్లు కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే మీ మొక్కలు కూడా ఎక్కువ పూలు వస్తుంది, ప్రతి ఆకుకు ఒక మొగ్గు వస్తుంది. ఇది గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వస్తాను. అప్పటివరకు